కౌశిక్ లాయర్ ఇంటికి వచ్చి, మేడం మీరు మ్యూచువల్ డైవర్స్ కోసం అప్లై చేశారు కదా, అందుకు డెడ్ లైన్ దగ్గర పడింది, మీ డిసిషన్ ఏంటో కనుక్కుందామని వచ్చాను అని చెప్పి అంటూ ఉంటే, కలిసి ఉండాలని మీ మనసులో ఉన్న మాటను బయట పెట్టండి వదిన అని చెప్పి ధాత్రి అంటూ ఉంటుంది. కలిసి ఉండటం ఇష్టం లేకే కదా దివ్యాంకతో ప్రయాణం మొదలుపెట్టింది అని చెప్పి నిషిక అంటూ ఉంటుంది. ఇకప్పుడు బూచి కూడా వదినకు కూడా కలిసి ఉండడం ఇష్టం లేదు, ఇంకెందుకు డైవర్స్ తీసుకోవడమే అని చెప్పి అంటూ ఉంటాడు. అప్పుడు సురేష్ అక్కడికి వచ్చి, నేను కలిసి ఉండాలని అనుకుంటున్నాను, కౌశికి దూరంగా బతకడం నాకు ఇష్టం లేదు, కౌశికి చెయ్యి పట్టుకొని నీకు దూరమై నేను ఉండలేను కౌశికి, కడతాక నీతోనే కలిసి బతకాలని అనుకుంటున్నాను, నీ నిర్ణయం ఏదైనా సరే నేను సమ్మతిస్తాను అని చెప్పి అలా సురేష్ నీ మనసులో ఉన్న మాట ఏంటో బయటపెట్టని చెప్పి కౌశికిని అడుగుతూ ఉంటే కౌశికి ఆలోచిస్తూ ఉంటుంది. సురేష్ మాటలకి ధాత్రి ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది. మరి కౌశికి సురేష్తో కలిసి ఉండడానికి ఒప్పుకుంటుందా, ఏం జరగబోతుందో మళ్ళీ తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.